వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈరోజు వీడియోలో గోధుమ పిండితో కాజాలు చేసి చూపిస్తానండి. ఇవి జ్యూసీగా చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇప్పుడు ఈ కాజాలు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా పిండి కలుపుకుందామండి. ఒక బౌల్ తీసుకుని 1.5 కప్పు వేసానండి గోధుమ పిండి. కొద్దిగా ఉప్పు, పావు టీ స్పూన్ వంట సోడా. ఉప్పు వంట సోడా వేసుకున్నాక అండి పిండి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నానండి. ఇది కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. నీళ్లు పోసుకుంటా అండి చపాతీ పిండిలా కలుపుకోవాలి. దీన్ని ఒక 5 నిమిషాల పాటు బాగా కలిపాక అప్పుడు మూత పెట్టేసుకుని 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. పదిహేను నిమిషాలు అయిందండి. ఇప్పుడు మనం కాజాలు రెడీ చేసుకుందామండి. పిండి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ సైజులో చేస్తున్నానండి ఉండలు నేను. మొత్తం అన్నీ ఒకే సైజులో చేసుకోవాలి. ఆ పిండికి 5 ఉండలు అయినాయండి మొత్తం అవి. పైన గోధుమ పిండి వేసి ఇప్పుడు చపాతీ చేసుకోవాలండి పలచగానే. కావాలంటే మీరు ఒకటే పెద్ద చపాతీ చేసుకునండి పలచగా రోల్ చుట్టుకోవచ్చండి. అది నేను ఇలా చిన్నగా చేస్తున్నాను. ఇలా పలచగా చేశానండి. ఇలా చేసుకుంటే సరిపోతుంది. అది ప్లేట్లో వేసేసుకోవాలి. పైన నెయ్యి రాసుకోవాలండి మొత్తం అంతా. ఇప్పుడు గోధుమ పిండి వేస్తున్నానండి పైన కూడా. ఇంకొకటి కూడా చేసుకుని అలాగే వేసుకోవాలండి. మొత్తం అన్నీ 5 చపాతీలు చేసి అలా వేసానండి. మొత్తం నెయ్యి రాసి పిండేసి ఒకసారి చేత్తో అలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇప్పుడు ఇలా రోల్ చుట్టుకోవాలండి. చివర్లో కొంచెం తడి రాసుకోవాలండి. చివర్లో కట్ చేసేయాలండి అటు ఇటుని. ఇప్పుడు ఈ సైజులో కట్ చేస్తున్నానండి కాజాలకి. అన్నీ ఇలా కట్ చేసి పెట్టానండి. ఏళ్ళతో ఒకసారి లైట్గా ప్రెస్ చేయాలండి, ఎక్కువగా అనకూడదు. ఇప్పుడు చపాతీ కర్రతో కూడా లైట్గా ఒకసారి అనుకుంటే సరిపోతుంది. మొత్తం అన్నీ అలాగే చేసుకోవాలండి. అన్నీ చేసి అలా ప్లేట్లో పెట్టాను. ఇప్పుడు పాకం పట్టుకుందామండి. ఒక గిన్నె తీసుకుని 1 కప్పు వేసానండి పంచదార. వాటర్ పోసుకోవాలండి అందులోని ములిగే వరకు పంచదార. తీగపాకం అది రాకూడదండి, కొంచెం జిగురుగా తగిలితే సరిపోతుంది చేతికి. రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆపేసుకుని ఇందులో ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. సిమ్లో పెట్టే వేడి చేసుకోవాలి. కాజాలన్నీ వేసుకుందాం. ఇప్పుడు సిమ్లో పెట్టే వేసుకోవాలి మొత్తం అన్నీని.
గరిటెతో అలా అనుకుంటే లోపలంతా బాగా కుక్ అవుతుందండి. ఇప్పుడు స్టవ్ మీడియంలో పెట్టుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. వేగిపోయినాయండి. ఇప్పుడు పాకంలో వేసేసుకుందాం. పాకంలో వేసుకున్నాక అన్నీ కలుపుకునండి. ఒక 15 నిమిషాలు అలా ఉంచుకుంటే బాగా పీల్చుకుంటాయండి. మిగిలిన కూడా ఇలాగే వేసుకుని వేయించుకోవాలి. గోధుమ పిండితో కాజా రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.